హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వాట్ వెంట్ రాంగ్. మీరు అనుకుంటుండొచ్చు వీడేంట్రా కరుపు మూవీ అదే వీరభద్రుడు మూవీ హిట్ అయింది కదా, అయినా కూడా సూర్య మీద వాట్ వెంట్ రాంగ్ చేస్తున్నాడు ఏంటని. కొన్ని సార్లు బాగున్న మూవీస్ అన్ని హిట్ అవ్వవు, హిట్ అయిన మూవీస్ అన్ని ఎక్సలెంట్ ఉండవు. కరుపు కమ్స్ అండ్ అదే లేటర్. సూర్య ట్రబుల్స్ కి ఈ సినిమా వల్ల ఒక బ్రేక్ దొరికింది, అందుకైతే నేను ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా హిట్ వల్ల ప్రెషర్ తగ్గుతుంది, మేబీ ఫ్యూచర్ లో ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ ఎంచుకోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి సూర్య సినిమాలు చూస్తూ పెరిగిన నాకు డెఫినెట్లీ ఒక హయ్యర్ స్టాండర్డే ఉంటది సూర్య అంటే. అదైతే ఆయన ఈ మధ్య కాలంలో రీచ్ అవ్వలేకపోయారు. కరుపు మూవీ పక్కన పెడితే సూర్యకి వచ్చిన లాస్ట్ ప్రాపర్ హిట్ అంటే అది సింగం 3. అది 2017 లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1 డెకేడ్ పాటు సూర్యకి ప్రాపర్ హిట్ అనేది పడలేదు. హిట్ కన్నా ఇంపార్టెంట్ సూర్య రేంజ్ సినిమా పడలేదు. అసలు ఇదెందుకు జరిగింది? వాట్ వెంట్ రాంగ్ విత్ సూర్య? నెంబర్ 1, బిగినింగ్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్టార్. ఒకప్పుడు సూర్య వేరండి, తన స్టార్డమ్ వేరు. రజనీ తర్వాత ఒక తమిళ హీరోకి తెలుగులో అంత రికగ్నిషన్ ఉంది అంటే అది సూర్యకే. గజనీ నుంచి స్టార్ట్ అయింది తెలుగు వాళ్ళు సూర్యను ఓన్ చేసుకోవడం. అప్పట్లో తమిళ్లో విజయ్ అండ్ అజిత్ రైవలరీ ఉన్నా కూడా సూర్య దారి మాత్రం వేరే. హీ వాస్ టార్గెటింగ్ ద నెంబర్ 1 స్పాట్ బై డూయింగ్ మూవీస్ దట్ నో బడీ ఎల్స్ క్యాన్. 2003 అనేది సూర్యకి బ్రేక్అవుట్ ఇయర్. కాకా కాకా అండ్ పీతమగన్ మూవీస్ తో తమిళ్లో తాను ఒక స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాకా కాకాని ఇక్కడ ఘర్షణ గా రీమేక్ చేశారు. పీతమగన్ ఇక్కడ శివపుత్రుడు మూవీగా రిలీజ్ అయింది. అలానే 2004 లో వచ్చిన యువ మూవీతో కూడా యూత్ లో ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. కానీ స్టార్ నుంచి సూపర్ స్టార్ అని చేసింది మాత్రం గజనీ మూవీయే. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఒక స్టార్ లానే ఓన్ చేసుకున్నారు సూర్యాని. కానీ యూజువల్ గా స్టార్స్ కి ఇంత సూపర్ స్టార్ ఒకేసారి వచ్చేసాక దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయలేరు, వరుసగా ఫ్లాప్స్ పడతాయి. కానీ సూర్య అలా కాదు. 2006 లో నువ్వు నేను ప్రేమ వచ్చింది. 2008 లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. 2009 లో వీడొక్కడే అండ్ గట్టికుడు. 2010 లో అయితే సింగం, రక్త చరిత్ర 2. ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ సాలిడ్ హిట్స్ ఇచ్చారు. అండ్ కొత్త స్టోరీస్ తో పాటు మాస్ కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ తన ఫిల్మోగ్రఫీని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఈ ఫేజ్ లోనే దాని తమిళ వాళ్ళు ఎంతో ఆన్ చేసుకున్నారో తెలుగు వాళ్ళు కూడా అంతే ఆన్ చేసుకున్నారు. ఇక్కడ నుంచే అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అనేది కూడా స్ట్రాంగ్ గా వచ్చింది. ఆల్సో ఇక్కడ డైరెక్టర్ ని అబ్జర్వ్ చేయండి. గౌతమ్ మీనన్, కేవి ఆనంద్, హరి, మురుగదాస్ ఇలా అందరూ ఫామ్ లో ఉన్న డైరెక్టర్సే. రీసెంట్ గా ట్విట్టర్ లో ఎవరు అడిగారు అప్పట్లో సూర్య సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉండేది ఇక్కడ అని. లిటరల్లీ ఒక టాప్ తెలుగు స్టార్ రిలీజ్ కి మన వాళ్ళు ఎంతైతే హడావుడి చేస్తారో సూర్య సినిమాల రిలీజ్ కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉండేదండి. కొన్నిసార్లు అయితే జనాలు ఎక్కువ వచ్చేసరికి సూర్య గేట్ దూకి ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. అంత ఓన్ చేసుకున్నారు మన తెలుగు వాళ్ళు. నెంబర్ 2, కన్సాలిడేషన్ ఆఫ్ స్టార్డమ్. ఇంత హైప్ ఉండబట్టే 7th సెన్స్ వచ్చే టైంకి సూర్య ఫ్రెంజీ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. అసలు ఆ సినిమా హిట్ అయి ఉంటే సూర్య వుడ్ బీన్ ద యునానిమస్ సౌత్ ఇండియన్ స్టార్. అంత క్రేజ్ ఉండేది ఆ సినిమా మీద, స్కై హై ఎక్స్పెక్టేషన్స్. ఆ మూవీకి నెగటివ్ టాక్ వచ్చినా కూడా స్టిల్ క్రేజీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇదెందుకు పాసిబుల్ అంటే యూజువల్లీ హీరోస్ కి కన్సాలిడేటెడ్ ఫ్యాన్ బేస్ రావడం చాలా కష్టం అండి. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే మాస్ ఆడియన్స్ రారు, మాస్ ఆడియన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ రారు, మేల్ ఆడియన్స్ ఎక్కువ వస్తే ఫీమేల్ రారు. కానీ సూర్య ఇస్ వన్ ఆఫ్ ద రేర్ హీరోస్ వేర్ ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు దాన్ని. దీని ఎఫెక్ట్ వల్లే ఆల్మోస్ట్ 10 years పాటు హిట్ లేకపోయినా కూడా కరుపు లాంటి ఒక యావరేజ్ హాఫ్ బేక్ కమర్షియల్ సినిమాతో కూడా హిట్ కొట్టేశారు. అండ్ ఈ మూవీకి ఫైనల్ రన్ ఆల్మోస్ట్ 300 crores రావచ్చు అంటున్నారు. ఇంత కన్సాలిడేటెడ్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడమే గ్రేట్ అంటే దాని హిట్స్ లేకపోయినా ఇన్నాళ్ళు మెయింటైన్ చేయడం ఇంకా గ్రేట్. 7th సెన్స్ తర్వాత సూర్య కెరీర్ మిక్స్డ్ ఉండే. సింగం 2 ప్రాపర్ హిట్ అయినా కూడా బ్రదర్స్, మాస్, అంజాన్ ఇలాంటి మూవీస్ వర్క్ అవ్వలేదు. 24 లాంటి మూవీతో ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ దింపారు. ఇది తెలుగులో హిట్ అయినా తమిళ్లో ఫ్లాప్ అయింది. కానీ సూర్య స్టిల్ బ్యాలెన్సింగ్ యూనిక్ స్టోరీస్ విత్ మాస్ ఫిల్మ్స్. సింగం 3 దింపారు, దీనికి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నా కూడా కమర్షియల్ హిట్ అయితే అయిపోయింది. కానీ సూర్య కెరీర్ లో ఇదే లాస్ట్ కమర్షియల్ హిట్ అవుతుందని అప్పట్లో ఎవ్వరు అనుకుని ఉండరు. నెంబర్ 3, ద డౌన్ ఫాల్. 2011 లో 7th సెన్స్ పోవడం ఇష్యూయే కాదు, నెక్స్ట్ ఇయర్ తుపాకీ హిట్ అవడం అది ఇష్యూ. ఒక్క హిట్ తో విజయ్ చాలా గట్టి కంబ్యాక్ ఇచ్చారు. వాట్ ఫాలోడ్ వాజ్ ఎ డెకేడ్ ఆఫ్ డామినెన్స్. 2012 నుంచి 24 దాకా విజయ్ డామినేటెడ్ ద మార్కెట్. ఈ డామినెన్స్ ఎఫెక్ట్ వల్ల అజిత్ కాదు సూర్య కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. బట్ అజిత్ అట్లీస్ట్ డెలివర్డ్ హిట్స్ విత్ చిరుతాయి శివ. వాళ్ళ కాంబినేషన్ వచ్చిన మాస్ సినిమాలు అట్లీస్ట్ రూరల్ ఆడియన్స్ వరకైనా ఆడినాయి. విజయ్ హ్యాడ్ అట్లీ అండ్ మురుగా. సూర్యకి పాపం ఎవ్వరు దొరకలేదు. సడన్లీ మంచి కమర్షియల్ స్క్రిప్ట్స్ అన్ని విజయ్కి వెళ్ళిపోయినాయి. హీ బికేమ్ ద ఫేస్ ఆఫ్ దట్. ప్లస్ మురుగదాస్ అండ్ అట్లీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడ్డాయి విజయ్కి. సూర్య గల ఎవ్వరు లేరు. ఫస్ట్ లో ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ ఉండడం తనకి ఎంత ప్లస్ అయిందో ఇప్పుడు అదే రివర్స్ కూడా అయింది. ఇదర్ వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు ఆర్ వేరే స్టార్స్ తో చేస్తారు. సింగం సిరీస్ తీసిన హరి ఉన్నా కూడా అప్పటికి ఆయన మేకింగ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. కేవి ఆనంద్ కూడా ఫామ్ లో లేరు. మురుగదాస్ మళ్ళీ సూర్యతో వర్క్ చేయలేదు. సూర్యకి కన్సిస్టెంట్ గా హిట్స్ ఇచ్చే డైరెక్టర్స్ దొరకలేదు. పోనీ ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ చేద్దామా అంటే అవి ఏదర్ కార్తీక్ వెళ్ళే ఆర్ వేరే యాక్టర్స్కి వెళ్ళిపోయి. పోనీ 2 రూటెడ్ ఉన్నాయి చేద్దామా అంటే సూర్య బికమ్ ఏ బిగ్గర్ స్టార్ దెన్ దో స్క్రిప్ట్స్. ఇలా ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండిపోయింది దాని కెరీర్. సూర్య కొత్త డైరెక్టర్స్ కోసం ట్రై చేశారు, బట్ అగైన్ ఇది సక్సెస్ అవ్వలేదు. సింగం 3 తర్వాత ఆయన మూవీస్ చూడండి. గ్యాంగ్ అని చెప్పేసి స్పెషల్ 26 రీమేక్ చేశారు, ఇది అనుకున్నంత హిట్ అవ్వలేదు. తర్వాత ఎన్జికే చేశారు. ఈ సినిమా టైంకి సెల్వరాఘవన్ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. సో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. కానీ తమిళ్ పాలిటిక్స్ ఎలా వర్క్ అవుతాయి అనే కాదు, ఒకే ఒక్కడు మూవీకి ఒక డార్కర్ వెర్షన్ లో ఉంటుంది ఈ మూవీ. బట్ సమ్హౌ సూర్యకి అప్పట్లో ఇమేజ్ కి ఈ మూవీకి ఫిట్ అవ్వలేదు, ఫ్లాప్
ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత కాపాన్ చేశారు, తెలుగులో బందోబస్తు. కేవీ ఆనంద్ కాబట్టి ఒప్పేసుకున్నారేమో కానీ చాలా అంటే చాలా బ్యాడ్ ఉంటుందండి ఈ సినిమా. ఒక పక్క పిఎం సెక్యూరిటీ అంటారు, ఫార్మర్స్ ఇష్యూ అంటారు, మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి, ఏది సరిగ్గా ట్యాకిల్ చేయరు. ఈ 2 సినిమాల దెబ్బకి సూర్య థియేటర్ షేర్ అయితే గట్టిగా పడిపోయింది. ఈ లోపు కోవిడ్ రావడంతో ఆకాశమణి హద్దులో డైరెక్ట్ ఓటీ రిలీజ్ అయిపోయింది. జై భీమ్ కూడా డైరెక్ట్ ఓటీ రిలీజ్ చేస్తారు. సాడ్ థింగ్ ఏంటంటే ఈ 2 మంచి మూవీసే. జై భీమ్ తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఈస్ అ గుడ్ ఎనఫ్ ఫిల్మ్. అట్లీస్ట్ తమిళనాడు వరకైనా హిట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్స్ అయ్యి 2. మేబీ ఈ 2 థియేటర్లో వచ్చి ఉంటే సూర్య థియేటర్ స్ట్రెంత్ కొంచెం స్టెబిలైజ్ అయ్యేదేమో, కానీ అవ్వలేదు. ఈ టీ మూవీ వచ్చే టైంకి సూర్యకి ఎంత టైం బ్యాడ్ అంటే తమిళ్లో టైర్ 2 స్టార్స్ కూడా బెటర్ డీల్స్ వచ్చాయండి సూర్య సినిమాల కన్నా. ఇంకా ఆడియన్స్ కి నమ్మకం పోలేదు. కంగువా మూవీకి స్టిల్ నమ్మకం పెట్టుకున్నారు. పాన్ ఇండియాలో ట్రై చేస్తున్నారు కాబట్టి మేబీ హిట్ రావచ్చేమో అనుకున్నారు. ఇంకా డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ కూడా హిట్ అయినాయి. మేబీ ఫైనల్లీ సూర్య బ్యాడ్ ఫేస్ పోతుందేమో అనుకున్నారు, కానీ గట్టి దెబ్బ కొట్టింది. ఫస్ట్ టైం సూర్య మూవీకి అందరూ యునానిమస్ గా డిసప్పాయింట్ అయ్యారు. అప్పటిదాకా సూర్య మీద నమ్మకం పోయింది. ఈ మూవీ వల్ల బ్యాడ్ రిజల్ట్ మాత్రమే కాదు, బ్యాడ్ పబ్లిసిటీ కూడా జరిగింది. మూవీ బాలేదని క్వశ్చన్ చేసిన వాళ్ళనే తిరిగి క్వశ్చన్ చేశారు, ఇండైరెక్ట్ గా మాట్లాడినారు. ఆ దెబ్బతో ఇంకా వాళ్ళు ట్రోల్స్ స్టార్ట్ చేస్తారు. సూర్య సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా కూడా ట్రోల్స్ పడలేదు, కానీ ఫస్ట్ టైం కంగువాకి పడ్డాయి. అది మాత్రమే కాదు, ఈ మూవీ చాలా పెద్ద ఫినాన్షియల్ లాస్ ఇచ్చింది. దీని దెబ్బకి కరుప్పు రిలీజ్ డిలే అయిపోయింది, సర్దార్ 2 రిలీజ్ అవ్వకుండా అయిపోయింది. కంగువా వాజ్ ద ఫైనల్ స్ట్రా. ఇంకా అంతైనాక అసలు ఏ స్టార్ కైనా కంబ్యాక్ ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిపోతారు, కానీ నాట్ ఫర్ సూర్య. రెట్రో మూవీ చేశారు. రెట్రో కాన్సెప్ట్ అండ్ ఐడియా బానే ఉంటాయి. సూర్య అగైన్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ సాంగ్ వల్ల కూడా మంచి ప్రీ రిలీజ్ బజ్ వచ్చింది, కానీ మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. చాలా ఫ్లాస్ ఉంటాయి. కానీ అగైన్ దీనికి కూడా కంగువాకి జరిగిన ఇష్యూయే. వాళ్ళ తప్పు వాళ్ళు ఓన్ చేసుకోకుండా ఆడియన్స్ మీద తోస్తారు. రెట్రోకి నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం వల్లే పోయింది అనేసి డైరెక్టర్ చెప్పేశారు. రెట్రోతో ఇంకా సూర్య మీద ఉన్న నమ్మకం అయితే పూర్తిగా పోయింది. నెంబర్ 4, అవుట్ సైడ్ రీజన్స్. సూర్య మూవీస్ ఫెయిల్ అవడానికి మూవీస్ బ్యాడ్ ఉండడం ఒకటే రీజన్ కాదు, ఇంకా చాలా అవుట్ సైడ్ రీజన్స్ కూడా వచ్చాయి. రీసెంట్ గా ఏదో మేము చూసా, సూర్య మూవీ రిలీజ్ అనగానే వరల్డ్ లో ఏదో ఒకటి అయిపోద్దని. ఆయన మంచిగా తీసిన 2 మూవీస్ కోవిడ్ వల్ల ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. కరూపుకి అయితే ఏకంగా యుఎస్ ఇరాన్ వారే వచ్చింది. ఒక పాయింట్ లో అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వదు అనుకున్నారు. సూర్య హ్యాడ్ టు పర్సనల్లీ గ్యారంటీ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రిలీజ్ డేట్సే కాదు, ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేయడం కూడా సూర్య కుదరలేదు. మాస్, 24 ఇలాంటి మూవీస్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. 24 ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఒక లెవెల్ దాకా మీట్ అయినా మాస్ అయితే అట్టర్లీ ఫెయిల్ అయింది. ఇలా అవుట్ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది సంహౌ సూర్య కుడెంట్ గేజ్ ప్రాపర్లీ. ఇంకా మార్కెట్ లో చేంజెస్ కూడా చాలా వచ్చాయి. డబ్బింగ్ మార్కెట్ అనేది సూర్యకి ఎప్పుడు స్ట్రాంగ్ జోనే, కానీ లాస్ట్ డెకేడ్ లో డబ్ మూవీస్ కి మార్కెట్ బాగా పడిపోయిందండి. ఎస్పెషల్లీ ఇది వరకు తమిళ డబ్ మూవీస్ కలెక్షన్స్ ఇన్ తెలుగు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనం మెయిన్ తెలుగు మూవీస్ రేంజ్ లో వచ్చే కలెక్షన్స్ కొన్నిసార్లు, కానీ ఇప్పుడు అంత రేంజ్ లో అయితే రావట్లేదు. సూర్యకి మేజర్ ప్లస్ డబ్ మార్కెట్స్. అది తగ్గేసరికి తన మూవీస్ రెవెన్యూలో ఒక బిగ్ పార్ట్ తగ్గిపోయింది. ఇవి మాత్రమే కాక అసలు ఓవరాల్ గా కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేవి వచ్చే ప్యాటర్న్ చాలా డిస్టర్బ్ అయిందండి. ఇప్పుడు థియేటర్స్ లో ఎక్కువగా వర్క్ అవుతున్న మూవీస్ అంటే ఎయిదర్ స్కేల్ ఎక్కువ పెట్టేసి ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెంట్ చేస్తున్నప్పుడు, ఆర్ చిన్న సినిమా అయినా కూడా ఒక అన్రియల్ బజ్ అండ్ పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు. కానీ ఒక మీడియం బడ్జెట్ లో తీసి ఒక 25 to 30% మార్జిన్ తో ప్రాఫిట్స్ తెచ్చుకునే సేఫ్ జోన్ సినిమాలు ఇది వరకు ఉండే, వాటి మార్కెట్ మొత్తం పోయింది. సాడ్లీ సూర్య ఎంచుకున్న మూవీ స్క్రిప్ట్స్ ఈ జోన్ లో ఉన్న స్క్రిప్ట్సే. సో వేరే స్టార్స్ ఎలా అయితే కలెక్షన్స్ లైక్ ఎఫెక్ట్ అయ్యారో సేమ్ ఎఫెక్ట్ సూర్యకు కూడా పడింది. ఈ ఓవరాల్ ట్రెండ్ కి సూర్య తమ్ముడు కార్తీక్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. కార్తీక్ చూస్ చేసుకున్న స్టోరీస్ కూడా ఈ మీడియం బడ్జెట్ టైపే ఎక్కువ ఉంటాయి, కానీ వాటికి థియేట్రికల్ మార్కెట్ పోవడం వల్ల సినిమా బాగున్నా కూడా అనుకున్నంత అయితే రావట్లేదు. సత్యం సుందరం మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. అంత మంచి టాక్ వచ్చినా కూడా ఆ టాక్ కి ఎంతైతే రావాలో ఆ ప్రపోర్షనల్ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాలేదు. అబో యావరేజ్ కలెక్షన్స్ దగ్గర అయిపోయింది. హీరోగానే కాదు, సూర్యకి ప్రొడ్యూసర్ గా కూడా బ్యాడ్ టైం నడిచిందండి. ఎస్పెషల్లీ ఈ మూవీస్ లో జ్యోతిగా యాక్ట్ చేశారు, అండ్ ఈ మూవీస్ ఏవి ఫైనాన్షియల్ గా పెద్దగా వర్క్ అవ్వలేదు. ఆకాశమణి హద్దు అని హిందీలో రీమేక్ చేశారు, అక్కడ ఫ్లాప్ అయింది. ఇలా ప్రొడక్షన్ లో కూడా వరుసగా లాసెస్ రావడంతో ప్రెషర్ అనేది ఇంకా పెరిగింది. ఏదైతేనే కరుప్పు మూవీతో మొత్తానికి ఒక మచ్ నీడెడ్ హిట్ అయితే కొట్టేశారు. అసలు మూవీ రిలీజ్ అవ్వదు అనే స్టేజ్ లో ఉంటే సూర్య పర్సనల్ గ్యారంటీ ఇచ్చి మరి రిస్క్ తీసుకొని రిలీజ్ చేయించారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిలబెట్టింది. మూవీ హిట్ అయింది, అండ్ ఈ మూవీ వల్ల ఫ్యూచర్ లో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కూడా రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ సూర్య తీసిన కర్ణ స్టోరీ అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. బిగ్ స్కేల్ ప్రాజెక్ట్, సూర్యుడు కర్ణుడు అంటే ఇంకా చెప్పేదే ఉంది, అదరు కొడేస్తారు. కానీ లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మాత్రం సూర్యకి ఇది గ్లోరియస్ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. లెట్స్ హోప్ హీ కీప్స్ విన్నింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వాట్ వెంట్ రాంగ్ ఛానల్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వాట్ వెంట్ రాంగ్.